రాజకీయాలు ఒక్కసారిగా అగ్నిగుండంగా మారాయి. దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి కనీసం 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెర వెనుక ఒక భారీ కుట్ర జరిగింది అనే వార్త దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకి అక్షరాల 35 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారంటూ సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అసలు విజయ్ సర్కార్ను పడగొట్టడానికి స్కెచ్ వేసిందెవరు? ఆ 35 కోట్ల వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరు? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన లేటెస్ట్ నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 108 సీట్లతో ఘన విజయం సాధించి మే 10న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే ఉత్తమ్గరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ ఇళయరాజా చెన్నై పోలీస్ కమిషనర్కు ఒక షాకింగ్ కంప్లైంట్ ఇచ్చారు. తిరునావుకరసు అనే వ్యక్తి తనకు ఫోన్ చేశాడని, తాను ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ అనే పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ అధినేత అని పరిచయం చేసుకున్నాడని ఎమ్మెల్యే తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్పై ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానంలో విజయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, అందుకు బదులుగా 35 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశాడని ఇళయరాజా సంచలన ఆరోపణ చేశారు. అయితే ఎమ్మెల్యే ఇళయరాజా ఆ ఆఫర్ను తిరస్కరించి మళ్లీ ఫోన్ చేయొద్దని హెచ్చరించారు. దాంతో సదరు వ్యక్తి రూట్ మార్చాడు. ఈ విషయం బయటపెడితే నీ కుటుంబానికి, నీకు తీవ్ర పరిణామాలుంటాయంటూ ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించడం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం విచారణ జరపగా మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. కేవలం ఒకరిద్దరిని కాదు, విజయ్ ప్రభుత్వ మెజార్టీని దెబ్బతీసేందుకు ఏకంగా 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో ఒకేసారి రాజీనామా చేయించాలని లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించాలని పెద్ద స్కెచ్ వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. తద్వారా విజయ్ ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేసి కూల్చాలి అనేదే వీరి ప్లాన్. ఈ కేసులో పోలీసులు మెరుపు వేగంతో స్పందించి చెన్నై మరియు కరూర్లలో 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు కన్సల్టెన్సీ ఉద్యోగి కాగా మిగిలిన 2 డీఎంకే కీలక నేత, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి అత్యంత సన్నిహితులుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్ స్వయంగా ఈ డీలింగ్స్ వెనుక ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ వ్యవహారం కాస్త టీవీకే వర్సెస్ డీఎంకే పొలిటికల్ వార్ గా మారిపోయింది. డీఎంకే నేతలే కావాలని విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి గత 40 రోజులుగా ప్రయత్నిస్తున్నారని టీవీకే మంత్రి నిర్మల్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కుట్ర మొత్తం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ల కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను డీఎంకే పూర్తిగా ఖండించింది. విజయ ప్రభుత్వం కేవలం సానుభూతి కోసం, పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడం కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతోందని కౌంటర్ ఇస్తోంది. అంతేకాదు టీవీకే నేతలే తమ డీఎంకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు చూస్తున్నారంటూ డీఎంకే కూడా ఎదురు ఫిర్యాదు నమోదు చేసింది. ఏదేమైనా సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చి రికార్డు సీట్లతో సీఎం అయిన దళపతి విజయ్కు పదవి చేపట్టిన 2 నెలలకే ఇంతటి రాజకీయ చదరంగం ఎదురవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ అరెస్టులతో ఈ కుట్ర వెనుక ఉన్న అసలైన సూత్రధారులు బయటకొస్తారా? విజయ్ ఈ రాజకీయ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాలి.